సాక్షి లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే చాలా మంది మామూలుగా జ్వరం వచ్చినప్పుడు జలుబు వస్తుంది కదా, దాందే ఉందిలే సైనసైటిస్ అయింది, ఆ మాత్రం ముక్కుదెబ్బుడు ఉంటుంది, ఆవిరి పట్టి ఊరుకో అంటారు. అది సరిపోదంటారు. యూ నీడ్ మోర్ ట్రీట్మెంట్ దెన్ దట్. అంటే ఒక 2-3 డేస్ లోపల మీకు అది రిజాల్వ్ అయిపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డస్ట్కి కానీ లేకపోతే మీరు ట్రావెల్ చేస్తున్నారు, డిఫరెంట్ అట్మాస్ఫియర్, డిఫరెంట్ కంట్రీ, కోల్డ్ ఇది రావచ్చు, నేసల్ అబ్స్ట్రక్షన్, ముక్కు దిబ్బడ పట్టొచ్చు. బట్ ఒక 3 రోజులు దాటితే మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా అది దాటుతుంది అంటే దెర్ ఇస్ సంథింగ్ బాడీ మిమ్మల్ని ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంపెన్సేట్ విత్ వాట్ ఎవర్ దట్ మెకానిజం లోపల ఏదైతే ఉందో. సో యూ నీడ్ ఏ స్పెషలిస్ట్ ఇంటర్వెన్షన్. సో మామూలుగా పూర్వం చిన్నపిల్లలకు వచ్చే సైనసైటిస్లో ఇలా సక్షన్ చేసి లాగేసేవారు మొత్తం అంతా కూడా మ్యూకస్ని. ఇప్పుడు ఆ సిస్టమ్స్ అలాంటివన్నీ వర్కౌట్ అవుతున్నాయండి? అది మంచిదంటారా? అవునండి. అంటే యాక్చువల్గా సైనసైటిస్లో ఏమవుతుందంటే బేసిక్ అలర్జీ అండి. ముక్కులో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ తేమ ఉంటుంది బాగా. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద నోస్ అండి. ముక్కు లోపల మీకు ముక్కు దులం ఒకటి సెంటర్లో ఉంది, ఇటువైపు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 3 టర్బినేట్స్ అనేవి ఉంటాయండి. అంటే ఇవి ఏం చేస్తాయంటే మీరు పీల్చుకునే గాలిని ఫిల్టర్ చేస్తాయి. ఇన్ జనరల్గా ఏం చేస్తాయంటే ఏదైతే అలర్జెన్స్ లోపలికి వెళ్తుంటాయో వాటిని ఆపుతాయి. ఈ క్రమంలో ఏమవుతుందంటే ఇవి ఉబ్బేసి ఈ సైనస్ పాజెస్ ఏవైతే ఉన్నాయో 2 వైపులా వీటి లోపల గాలి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలి. సో ఇవి అబ్స్ట్రక్ట్ చేసేసి గాలి వెళ్ళదు లోపలికి, లోపల చీము పుట్టుకుంటూ వస్తుంది. చీమే. ఇప్పుడు మీరు లోపల నుంచి ఏదైతే మ్యూకస్ వస్తుంది అంటున్నారో, మ్యూకస్ ఒక 2-3 రోజులు మీరు ముక్కు బ్లాక్ చేసి పెట్టండి, అది చీములా మారిపోతుంది. సో అది డ్రైన్ అవుట్ అవ్వదు బయటికి. ఎగ్జాక్ట్లీ. ఆ డ్రైన్ అవుట్ అవ్వనప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు బయటికి తీయలేరు, కృషిపడి వాళ్ళు మనం తీసినట్టు వాళ్ళు తీయలేరు. కాబట్టి ఆ బెలూన్స్ లాంటివి, ఆ పంప్స్ లాంటివి పెట్టేసి సక్ చేస్తారు. వాటిని మ్యూకస్ సక్కర్స్ అంటారు చిన్నపిల్లల్లో. ఒకవేళ అది కనుక ముక్కులో కాకుండా ఈ సైనసస్లో వచ్చి ఉండిపోతే ఆ మ్యూకస్ సక్కర్ పనిచేయదండి. ఎందుకంటే అంత లోపలికి వెళ్ళదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ముక్కు నుంచి దెర్ ఈజ్ ఎ విండో, ఆస్టియోమీటల్ కాంప్లెక్స్ అంటారండి. ముక్కు నుంచి ఈ సైనస్ లోపలికి వెళ్ళే దారిని ఒక చిన్న సూది కన్నా కొంచెం లావుగా ఉంటుంది, ఆ దారి క్లోజ్ అయిపోతుంది. సో దాన్ని మేము చిన్న సర్జరీ ద్వారా దాన్ని ఓపెన్ చేసి దాని లోపల సక్షన్ పెట్టి ఒక మషిన్ ద్వారా తీసేస్తాం. ఆల్మోస్ట్ ఒక మైనర్ సర్జరీ లాగా. మైనర్ సర్జరీ. అది చాలా తీవ్రమైన కండిషన్ ఉన్న వాళ్ళకి చేస్తారేమో అలా. అంటే తీవ్రత అనేది మన చేతుల్లో ఉందండి. చిన్నగా ఉన్నప్పుడు మీరు దాన్ని ట్రీట్మెంట్ చేయించుకుంటే అది మీకు సర్జరీ దాకా తీసుకెళ్ళదు. ఇన్ కేస్ సర్జరీ వరకు తీసుకెళ్ళినా కూడా సైనసైటిస్ ఉంది, ఒక్క సైనస్ ఉంది, మీరు వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే 2 సైనసెస్కి మీకు 2 సైనసెస్కి అది పాకదు. లేదంటే 3 లేకపోతే 4 అలా స్ప్రెడ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అది సిటిపిఎన్ఎస్ చేస్తే అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఎంతవరకు కంజెషన్ ఉంది, ఎన్ని ప్యాచెస్ ఉన్నాయి, నల్లగా ఉందా, తెల్లగా ఉందా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి సిటిపిఎన్ఎస్ అన్నారు అంటే కంప్యూటెడ్ టోమోగ్రఫీ పారానాజల్ సైనసెస్ అంటారండి. కంప్యూటర్ సహాయంతో తీసిన ఒక వీడియో ఎక్స్రే. అంటే మన మొహం భాగంలో ముక్కు నుంచి వెనకాల దాకా అది ఇన్ డిఫరెంట్ సెక్షన్స్లో అది వీడియో తీసి ఒకటి చూపిస్తుంది. దాంట్లో మనకి ఏ సైనస్ ఎంత ఇన్వాల్వ్ అయింది అన్నది మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం సర్జరీయా లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ అన్నది మనం డిసైడ్ చేయొచ్చండి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.